ఆవిర్భావం నుంచి పార్టీలోనే ఉన్న తలపండిన నాయకుడి కనుసన్నల్లో ఉన్న నియోజకవర్గం అది. ఆయన వారసురాలే ఇప్పుడు అక్కడ ఎమ్మెల్యే. అలాంటి చోట తమ్ముళ్ళు సెట్ అవ్వాలని అధినేత ఆదేశించారా? హ్యాట్రిక్ ఓటముల తర్వాత దక్కిన విజయాన్ని కంటిన్యూ చేయాలని సున్నితంగానే హెచ్చరించారు. ర్యాంకింగ్లో మళ్లీ వెనక్కి వెళ్లడంతో బీ కేర్ఫుల్ అంటూ జాగ్రత్తలు చెప్పారా? నియోజకవర్గం మీద అక్కడి సీనియర్ ఫోకస్ తగ్గిందని గుర్తు చేశారా? ఇంతకీ ఏ నియోజకవర్గం మీద అధినేత అంత కాన్సంట్రేషన్ చేశారు? పార్టీ గెలిచినా ఎందుకంత కేర్ తీసుకుంటున్నారు? టీడీపీ ఆవిర్భావం తర్వాత ఆ పార్టీకి కంచుకోటలా నిలిచింది తుని నియోజకవర్గం. వరుసగా 6 ఎన్నికల్లో తునిలో టీడీపీనే గెలుస్తూ వచ్చింది. యనమల రామకృష్ణుడు తునిలో డబుల్ హ్యాట్రిక్ సాధించారు. 2009లో ఆయన తొలిసారి ఓడిపోయారు. దాంతో ప్రత్యక్ష రాజకీయాలకు గుడ్ బై చెప్పేశారు. 2014, 2019 ఎన్నికల్లో సోదరుడు కృష్ణుని నిలబెట్టిన ఫలితం మాత్రం మారలేదు. వరుసగా 3 ఓటముల తర్వాత తునిలో టీడీపీ జెండా ఎగిరింది. రామకృష్ణుడు కుమార్తె యనమల దివ్య తొలిసారి పోటీ చేసి విజయం సాధించారు. కొన్ని రోజుల క్రితం పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనడానికి సీఎం చంద్రబాబు తుని నియోజకవర్గానికి వచ్చారు. కార్యకర్తల సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా తునిలో పార్టీ బలాబలాల్ని, పనితీరును సమీక్షించారు. మొదట నియోజకవర్గం రాష్ట్రంలో 61 స్థానంలో ఉండేదని ఇప్పుడు 91కి పడిపోయిందని గుర్తు చేశారు. పర్ఫార్మెన్స్ మెరుగుపరుచుకునేలా కాడర్, లీడర్ పనిచేయాలని క్లారిటీ ఇచ్చారు సీఎం. రోజులు గడిచే కొద్దీ పనితీరు మెరుగుపడాలి కానీ మరింత డౌన్ కావడం ఎవరికీ మంచిది కాదని తుని నేతల్ని సున్నితంగానే హెచ్చరించారు సీఎం చంద్రబాబు. స్థానికంగా పార్టీ, ప్రభుత్వం మధ్య సమన్వయంపై కూడా చర్చించారు. తుని నియోజకవర్గం ఒకప్పుడు టీడీపీకి కంచుకోటగా ఉండేదని చంద్రబాబు ఓపెన్గానే చెప్తారు. రామకృష్ణుడు పరోక్ష పాలిటిక్స్ చేస్తున్న తుని నియోజకవర్గంలో 3 ఎన్నికల్లో పసుపు జెండా ఎగరలేదు. 2024లో రాష్ట్రంలో కూటమి వేవ్తో తునిలో కూడా సైకిల్ దూసుకెళ్లింది. జనాలతో యాక్సెస్ తగ్గిందని చంద్రబాబు పరోక్షంగానే యనమల రామకృష్ణుడుకు చురకలంటించారు. రిలేషన్ దెబ్బతింటే రిజల్ట్ అలాగే ఉంటుందని అర్థం వచ్చేలా మాట్లాడారు. గత సార్వత్రిక ఎన్నికల్లో కూటమి వేవ్ వచ్చింది. వన్ సైడ్ ఫలితాలు వచ్చాయి. కానీ వచ్చే ఎన్నికల నాటికి పార్టీని బలోపేతం చేయాలని తుని నాయకత్వానికి టీడీపీ అధినేత దిశానిర్దేశం చేశారు. గ్రౌండ్ జీరోలో పార్టీ, కాడర్ రిలేషన్పై దృష్టి సారించాలని సూచించారు. ప్రతిసారి ఫలితాలు ఒకేలా రావు. ఎన్నికలంటే గెలుపోటములు ఉంటాయి. కానీ కంచుకోట వంటి నియోజకవర్గంలో కూడా వరుస ఓటములపై ఆత్మ పరిశీలన చేసుకోవాలని చంద్రబాబు సూచించారు. 6 సార్లు పార్టీ గెలిచిన చోట అలాంటి పరిస్థితులు రాకూడదని గుర్తు చేశారు. యనమల రామకృష్ణుడు గతంలో మంత్రిగా, పార్టీలో కీలక నేతగా చాలా వ్యవహారాలు చూసేవారు. అంత అనుభవం ఉన్న నాయకుడు తుని నియోజకవర్గ పార్టీ పరిస్థితులపై మరింత ఫోకస్ చేయాలని చంద్రబాబు సున్నితంగానే చెప్పారు. 30 ఏళ్లు ఎమ్మెల్యేగా ఉన్న నియోజకవర్గంలో మళ్లీ అదే దూకుడు కొనసాగించకపోతే కార్యకర్తల్లో కూడా అసంతృప్తి వస్తుందని సీనియర్కి చెప్పే ప్రయత్నం చేశారు చంద్రబాబు. గోదావరి జిల్లాల్లో టీడీపీతో పాటు కూటమికి గట్టి పట్టుంది. అలాంటి చోట ఛాన్స్ తీసుకుంటే మొదటికే మోసం వస్తుందని అధిష్టానం ఆందోళన చెందుతోంది. ఈ క్రమంలోనే యనమల వంటి సీనియర్లు యాక్టివ్గా ఉండకపోతే కష్టమన్నది పార్టీ పెద్దల మాట. తునిలో తిరిగి ముంచుకోవడానికి వైసీపీ వేయని ఎత్తుగడలు లేవు. వాటిని ఎప్పటికప్పుడు చిత్తు చేయాల్సిన అవసరం కూడా ఉంది. మొత్తానికి పార్టీకి, ప్రభుత్వానికి పరిస్థితులు ప్రస్తుతానికి అటు పాజిటివ్ కాకుండా ఇటు నెగిటివ్ కాకుండా ఉన్నాయి. వీటిని బ్యాలెన్స్ చేసుకోకపోతే భవిష్యత్తులో మళ్లీ ఇబ్బందులొస్తాయని అధినేత చెప్పేశారు. ఓటమి రిపీట్ కాకూడదని యనమల ఫ్యామిలీకి స్పష్టం చేశారు. మరి 2024 ఎన్నికల్లో మళ్లీ దక్కిన గెలుపుని యనమల ఎలా ఒడిసి పట్టుకుంటారు? ఆ పట్టు జారకుండా ఎలా జాగ్రత్త పడతారన్న చర్చ జరుగుతోంది తుని తమ్ముళ్లలో.